హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్ పగిడిపల్లి. ఈరోజు మన ఛానల్లో సబ్బితం వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో చూడడానికి చాలా బాగుంటాయి వాటర్ ఫాల్స్. ఇది నియర్ టు పెద్దపల్లి డిస్టిక్. పెద్దపల్లి నుంచి రైట్ తీసుకుని రావాలి, ఒక 5-6 కిలోమీటర్స్ నియర్ టు పెద్దపల్లి. సో దగ్గరలో సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఈరోజు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్, నా లేటెస్ట్ వీడియోస్ మీరు రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకేందుకు ఆలస్యం? సో వాటర్ ఫాల్స్ చూసే ముందు ఇప్పటివరకు చేసిన ట్రావెల్ ఎలా వచ్చాము ఇక్కడికి అనేది చిన్న 2 మినిట్స్లో చూపిస్తాను. ఫస్ట్ టైం చూసి వాటర్ ఫాల్స్. లెట్స్ గో. సో మనం ఇప్పుడు పెద్దపల్లి దాటిన తర్వాత రైట్ తీసుకోవాలి, అంటే కాళేశ్వరం రోడ్. సేమ్ వే మంతిని కూడా వెళ్ళొచ్చు, అంటే అదే వే. ఆ వేలో మనం 10 కిలోమీటర్స్ వెళ్తే సబ్బితం అనే విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్తే సబ్బితం వాటర్ ఫాల్స్ వెళ్తుంది. టైర్ మొత్తం జామ్ అయిపోయింది. సో కార్ అక్కడే పెట్టేసి ట్రెక్కింగ్ చేస్తాం. వాటర్ ఫాల్ చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, బట్ దానికంటే ముందు వర్షం ఎక్కువ పడుతుంది. సో వర్షం ఇంకెక్కువైంది అనుకోండి, రిటర్న్ వెళ్ళేటప్పుడు మా కారు వెళ్తుందా లేదా అనే టెన్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. దాన్ని చూడడానికంటే ముందు ఆ టెన్షన్ ఎక్కువ ఉంది. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఈ వాటర్ ఫాల్స్ డీటెయిల్స్ తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ సహజ అడవుల పునరుద్ధరణ, సబ్బితం, సెంక్షన్, కల్వచర్ల, పెద్దపల్లి, గుండారం. ఫైనల్లీ సబ్బితం వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఈ సబ్బితం వాటర్ ఫాల్సే కాకుండా చుట్టూ కొండలతో, ఎటు చూసిన పచ్చదనంతో చాలా బాగుంది. నాకైతే లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ సబ్బితం వాటర్ ఫాల్స్కి రావడం. ఈ సబ్బితం జలపాతం నీరు దాదాపు 50 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది.
ఈ జలపాతం సమీపంలోనే గౌరీ లింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ శిలను తొలగించి త్రిమూర్తుల విగ్రహాలను నిర్మించారు. అలాగే అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ సంచరించాడని ఇక్కడ ఉన్నవారి గట్టి నమ్మకం. సో ఫ్రెండ్స్, ఇది సబితం వాటర్ ఫాల్స్ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మాకు కూడా ఇది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఇవాళ. అండ్ ఎస్పెషల్లీ ఇది వర్షాకాలంలో మాత్రమే ఇంత బాగుంటుంది వాటర్ ఫాల్స్. నార్మల్ వింటర్ సమ్మర్లో వచ్చారంటే ఇంత ఉండకపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ వెంకటేష్ పగడిపల్లి ఛానల్. థ్యాంక్ యూ.